హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి భలే రుచిగా ఉండే ఎండు రొయ్యలతో కారప్పొడి అండి. చాలా బాగుంటుంది. మనం చాలా రకాలైన కారప్పొడులు అయితే తినుంటాం కదా. ఒకసారి ఎండు రొయ్యలతో కూడా ఇలా కారప్పొడి అనేది ప్రిపేర్ చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు భలే కమ్మగా ఉంటుంది. టిఫిన్స్, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ 1 కప్పు వరకు ఎండు రొయ్యలు తీసుకొని శుభ్రంగా చేసేసుకోవాలండి. రొయ్యల్ని మట్టుకు ఇలా తీసుకున్న 1 కప్పు ఎండు రొయ్యల్ని ఒక గిన్నెలోకి వాటర్ వేసేసుకొని, ఆ వాటర్లో మనం తీసుకున్న కప్పు ఎండు రొయ్యలు వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇసుక ఏమన్నా ఉంటుంది కదా, అందుకోసమని ఇలా కడిగేసుకొని వడకట్టేసుకోవాలండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యల్ని వడకట్టేసుకొని జాలీలో వేసేసి ఇవన్నీ ఒక క్లాత్ మీద వేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోవాలి. నేను ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టేసుకుంటున్నానండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్నర వరకు ధనియాలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 20 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండుకున్న నారలు అవన్నీ తీసేసుకొని చింతపండు కూడా వేసేసి చక్కగా ఇవన్నీ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందాము. చక్కగా దోరగా వేగిపోవాలండి, అస్సలు మాడిపోకుండా వేయించుకోండి. ఇక్కడ మనం ముందుగా చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే చక్కగా ఆరిపోయినాయండి. తడి లేకుండా చూసుకోండి రొయ్యల మట్టుకు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆరిపోయిన రొయ్యలు, ఎండు రొయ్యలు, అవి మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి కారం. కరివేపాకు కూడా వేసేసుకొని రొయ్యలు అలాగే మనం వేసుకున్న కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. అస్సలు మాడిపోవద్దండి. మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి మనము. ఇక్కడ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారి పెట్టేసుకుందాము. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఇందులోకి ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోవద్దండి. కొంచెం బరకగా ఉంటేనే కారప్పొడి మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ శనగపప్పు, మినపప్పు అనేది పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న కారాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకును అలాగే ఎండు రొయ్యలు వేయించుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా కరివేపాకు అలాగే వేయించుకున్న ఎండు రొయ్యలన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నదంతా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారప్పొడిలో ఈ రొయ్యలు కూడా వేసేసుకోవాలండి. రొయ్యలు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇందులోకి వేసుకొని ఇక ఈ రెండు మిక్స్ అయ్యే విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. రొయ్యలు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారప్పొడి ఉంది కదా, అదంతా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక 20-25 రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా రొయ్యల కారం అనేది. ఎప్పుడు కూరే కాకుండా ఒకసారి ఈ విధంగా కారం కూడా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా భలే రుచిగా ఉంటుంది. మనం వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. దోశలకు కూడా నంచుకోవచ్చు, అలాగే ఇడ్లీతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు అండి. మరి మీకు నచ్చిందా ఈ రొయ్యల కారం? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.